హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్. 2019లో వచ్చిన మత్తు వదలరా సినిమాకి సీక్వెల్గా వచ్చింది ఈ మత్తు వదలరా 2. మరి ఈ సినిమా ఎలా ఉంది? మత్తు వదలరా 1 కంటే బాగుందా లేదా? ఫ్రెండ్స్, ఈ విషయాలను తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్, మూవీ రివ్యూస్ కన్నా ఎక్కువ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయాలని చెప్పేసి నా మైండ్లో బాగా ఉండేది. కాకపోతే ఫ్యూచర్లో ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకా దానికి సంబంధించిన లైన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. దానికి మీ అందరు సపోర్ట్ అవసరం. నాకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు పెద్ద సపోర్ట్. అంతే. వీలైతే మ్యాక్సిమం నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఛానల్ ద్వారా ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తాను. అది మీ అందరికీ నచ్చేలాగే తీస్తాను. దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం కష్టం అవుతుంది నాకు. ఇకపోతే ఈ సినిమాలో శ్రీసింహ, సత్య, ఫారియా అబ్దుల్లా, వెనల్ కిషోర్ ఇలా కొంతమంది ప్రధాన మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. కామెడీ ఈ సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్. ఈ సినిమా బాగుంది అని చెప్పడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే కామెడీ. మత్తు వదలరా 2 కన్నా 1 కొంచెం అంత జనరల్గా అయితే బాగున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే కామెడీ అనేది ఈ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ లేకపోతే కామెడీ టైమింగ్ కానీ మత్తు వదలరా 1 కన్నా 2 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సత్య చేసిన క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక్కడే వన్ మ్యాన్ షోలో నడిపి చేశాడు. సత్యలో ఇంత కామెడీ టైమింగ్ యాంగిల్ ఉందా అనేది చాలా మంది మర్చిపోయారు. వాళ్ళందరికీ మరోసారి తన కామెడీ టైమింగ్తో తన ఏంటో నిరూపించాడు. బేసిక్గా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు లాజిక్ గురించి ఆలోచించొద్దు. లాజిక్ అనేది కాస్త పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేయగలుగుతారు. స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది. కొంతమందికి కామెడీ నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు స్టోరీ బేస్డ్ మూవీస్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు కామెడీ కన్నా. అలాంటి ఆడియన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ ట్విస్టులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ తోటే కొంచెం మంచి ఫామ్లో తీసుకుపోయారు సినిమాని. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అయింది. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్లో అన్ని ట్విస్టుల్లాగా పెట్టేసి వాటికి సంబంధించినటువంటివి సెకండ్ హాఫ్లో మొత్తం వాటిని రివీల్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఉన్న పాయింట్స్కి కనెక్ట్ చేసుకుంటూ స్టోరీని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో అది ఆటోమేటిక్గా కొంచెం సినిమా స్లో అయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో లేకపోవడం, అంటే తక్కువ ఉంటాం. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్లో స్లో ఉంది అని చెప్పడానికి చాలా మందికి అయితే ఇదే అనిపించింది, స్లో ఉంది అని. ఈ సినిమాకి సత్య ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సత్య మేనరిజం కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ సినిమాని అట్లా ఉంచుతాయి అంతే. ఇకపోతే హీరోయిన్ గురించి జాతి రత్నాలు సినిమాతో ఇమేజ్ తెచ్చుకుంది మంచిగా. ఆ తర్వాత పెద్దగా చెప్పదగ్గ క్యారెక్టర్లు ఏం రాలేదు ఆమెకి. ఈ సినిమాలో మంచి రోలే దొరికింది, యాక్టింగ్ బాగా చేసింది. వెనల్ కిషోర్ అయితే మనం ట్రైలర్లో చూసి వెనల్ కిషోర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ ఈ సినిమాలో అయితే ఉండదు. అట్లాగే సునీల్ కామెడీ ఎట్లా ఉండదంటే మనందరికీ తెలుసు సునీల్ ఏ టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్ ఉంటుందో. కానీ ఈ సినిమాలో ఆయన కామెడీ లేదు. ఆయన కామెడీని పక్కన పెట్టేసి చాలా రోజులైంది పూర్తి స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు. దానివల్ల ఆయన నుంచి మనం ఆయన రేంజ్ కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ సినిమా చూసినంతసేపు. కాకపోతే ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి అయితే మత్తు వదలరా 1తో కంపేర్ చేస్తే సినిమా కలర్ఫుల్గా ఉంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీని తీసుకెళ్లే విధానం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గురించి. మత్తు వదలరా 1తో కంపేర్ చేస్తే సినిమా కలర్ఫుల్గా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, స్టోరీని తీసుకెళ్లే విధానం ఆడియన్స్ని చాలా అట్రాక్ట్ చేసింది. అలానే కాస్ట్యూమ్స్, అదే ఆ కలర్ కాంబినేషన్ చూడటానికి ఒక కొత్త లుక్ ఇచ్చింది. దాంతోపాటు మన కాలభైరవ గురించి చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చించేశాడు. ప్లస్ పాయింట్ అదే, అంటే ఒక సినిమాకి మంచి కథతో పాటు విజన్ ఎంత ముఖ్యమో లిజన్ కూడా అంతే ముఖ్యం. మనం చూసేదాన్ని ఫీల్ అయ్యేలా చేసే మ్యాజిక్ మ్యూజిక్కే ఉంది ఈ సినిమాలో. అది కొంచెం బాగుంది. అలాగే ఈ సినిమా హిట్ అవడానికి కావాల్సినటువంటి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేశాయి. అందుకోసమే అలా అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా పనిచేయటం, ఏ సినిమా అయినా సరే అలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుందని నా ఒపీనియన్. ఒక సినిమాకి రేటింగ్ ఇచ్చి మన సినిమా స్థాయిని తగ్గించడం లేదా పెంచడం చేయలేం అనేది నా గట్టి నమ్మకం. కానీ రేటింగ్ ఆధారంగా సినిమాకి నెక్స్ట్ సండే వెళ్ళాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఉంటుంది కొంత. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. నా అనాలిసిస్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి. నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను నెక్స్ట్ అంటే షార్ట్ కొంచెం తొందరలో మ్యాక్సిమం ట్రై చేస్తా ఏదైనా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయడానికి.
అలా షార్ట్ ఫిల్మ్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మధ్య మధ్యలో న్యూస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అప్పుడప్పుడు వదులుతూ ఇలా సినిమాకి సంబంధించిన మూవీ రివ్యూస్ గురించి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. మ్యాక్సిమం నెలకి ఒకటైనా షార్ట్ ఫిల్మ్ చేయాలని కాన్సెప్ట్లో ఉన్నా. కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేస్తా. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ నేను ఇందులో దానికి సంబంధించినటువంటి ఇంకా చాలా నేను కలెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, గ్యాదర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ దీనికే నాకు కొంచెం టైం పడుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంతకుముందు కూడా నేను ఇలాగే చెప్పా, ఇవి చేసేది ఉంది చెక్కే తొక్క అని అనుకుంటుంటారు. ఖచ్చితంగా అయితే చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.